భార్యలే విలన్లుగా మారుతున్నారు. వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తలను కడతీర్చుతున్నారు. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే జరిగిన వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. రోజులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు. గతంలో భార్యలను హతమార్చిన భర్తలను చూశాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ గా కనిపిస్తోంది. కుటుంబ కలహాలు, అక్రమ సంబంధ వ్యవహారాలు మూడుముళ్ల బంధాలను చెరిపేస్తున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని భర్తలను ప్రియుడు సహాయంతో హతమారుస్తున్నారు భార్యలు. క్షణికావేశంలో మూడుముళ్ల బంధాన్ని తెంపుకొని కటకటాల పాలవుతున్నారు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి అతి దారుణంగా హతమార్చిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి భర్త నిద్రిస్తుండగా కత్తితో గొంతు కోసి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నుగునూరు మండలం ఖనపూర్కు చెందిన బండ బాలయ్య ఉపాధి కోసం గత 10 ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ మధ్య గల్ఫ్ నుంచి బాలయ్య సొంతూరికి వచ్చేశాడు. అయితే 2 లక్షల వరకు అప్పుందని, అది తీర్చడానికి మళ్లీ దుబాయ్ వెళ్లాలని భార్య నరసవ్వ భర్తను కోరింది. ఇంత అప్పు ఎలా అయిందో చెప్పమని బాలయ్య భార్యను నిలదీశాడు. ఈ క్రమంలో పలుసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దేవస్థానానికి వచ్చి ఉదయం వాళ్ళ భార్య భర్తలు, దానికి 2 పిల్లలు, ఆ పిల్లలు వస్తాను పిల్లలు వద్దా అని చెప్పి భార్య భర్త ఇద్దరు వచ్చి దేవుని దర్శనం చేసుకొని మన బతిపోష తల్లి దగ్గర కోడిపిల్లని కోసి ఇంత మత్తులు చేసి రాత్రి 11:30-12 గంటల మధ్యన అత్తయ్య మన విమలాడ దేవస్థానం మన చెరువు దగ్గర. ఈ నేపథ్యంలో భార్య నరసవ్వ భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. మొక్కుబడి పేరుతో బాలయ్యను వేములవాడ రాజన్న దర్శనానికి తీసుకెళ్లింది నరసవ్వ. దర్శనం తర్వాత దేవాలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో రాత్రి బస చేశారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య మరోసారి అప్పు విషయంపై గొడవ జరిగింది. ప్లాన్ ప్రకారం ప్రియుడు వెంకటరెడ్డిని అక్కడికి పిలిపించుకున్న నరసవ్వ అతడి సహాయంతో అర్ధరాత్రి బాలయ్య నిద్రిస్తున్న సమయంలో కత్తితో విచక్షణ రహితంగా గొంతుకోశారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి వెంబడవాడకు వచ్చారు. ఊళ్ళో కైట్ల వెంకరెడ్డి అనే వ్యక్తి దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నాడని గొడవ చేసి భార్య భర్తను వెంబడవాడకు తీసుకొచ్చి మర్డర్ చేసింది. ఇద్దరు కలిసి మర్డర్ చేసి కైట్ల వెంకరెడ్డిను బండి నరసవ్వ ఇద్దరు కలిసి కావాలని అక్రమ సంబంధం 10 సంవత్సరాలు వెంకరెడ్డికి ఉన్నది, మమ్మల్ని కూడా బెదిరించిండు. బాలయ్య చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఏమీ ఎరగనట్టు ప్రియుడు వెంకటరెడ్డి అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య నరసవ్వ కూడా పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు పట్టుకొని ఆమెను పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న ప్రియుడు వెంకటరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నైట్ అంటే నేను 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాను. నైట్ మాకు 11:45కి పార్కింగ్లో ఉండే హోంగార్డ్ వచ్చేసి ఇట్లా ఇక్కడ మర్డర్ జరిగిందని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. మేము వెళ్ళి చూసేసరికి తను ఈ భాగంలో మొత్తం కొయ్యబడి ఉన్నది, చెయ్యి కోసి ఉంది. దాన్ని మొత్తం రికార్డింగ్ చేయడం జరిగింది. సిఐ గారు కూడా రికార్డింగ్ చేశారు. అక్కడ ఒక 2 నైఫ్స్, వాళ్ళ 2 బ్యాగ్స్, ఒక లేడీస్ చెప్పులు ప్లస్ జెంట్స్ అతని చెప్పులు, అవన్నీ మాకు అక్కడ మొత్తం విట్నెస్ అంటే దొరికినాయి మాకు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రియుడు మోజులో పడి భర్తను చంపిన ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఖనపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. ఆమె తీసుకుపోయి ఎవడాలా తీసుకొచ్చింది, కోసి పారేసారు. ఇద్దరు కోసేసారు. మొత్తం మత్తు ఇచ్చి తరకాయ మొత్తం మన గొర్రె లెక్క సేమ్ గొర్రెగా కొత్తంత అది అనిపించేది. ఈ తలకాయ అలా ఎక్కడదక్కడ తీసి పెట్టారు. వెంకరెడ్డి అని వాళ్ళకు 10 సంవత్సరాల వాళ్ళకు మొత్తం అక్రమ సంబంధం అసలుతో ఈ పని అయిందని మేము మా చిన్న మస్తుతో ఏమైందంటే అప్పుడు ఈ బాధకు మందాయి చచ్చిపోయింది. వీళ్ళ బాధ లేక ఇక అప్పుడు మేము అనుకున్నాం మంద అయిందంటే ఇక బాధలు చచ్చిపోయింది అనుకున్నాం. ఇప్పుడు ఆఖరికి మా తమ్మిని సొంత పానం చేసిండు వాళ్ళిద్దరు కలిసే. ఏదేమైనా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ విష సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం పచ్చని సంసారాన్ని నాశనం చేస్తోంది. కుటుంబం మొత్తం రోడ్డున పడుతోంది. ఈ విష సంస్కృతికి ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిద్దాం.